నమస్తే అండి, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటంటే మామిడికాయ నిల్వ పచ్చడి అండి. సంవత్సరమైన నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మ్యాంగోస్ తీసుకొని అలా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. మంచిగా పుల్లగా ఉండే మ్యాంగోలు తీసుకోవాలండి. అప్పుడే పచ్చడి మంచిగా నిల్వ ఉంటుంది. చూడండి, అలా మామిడి దెబ్బలన్నీ అలా కొట్టేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వాటికి కొంచెం పొర ఉంటుందండి, ఆ పొర తీసేయాలి లోపల బాగాన. చూడండి, మా బాబు తీసి చూపిస్తున్నాడు. అలా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ తీసి చూపిస్తున్నాడు చూడండి. అలా తీసి మొత్తం కూడాను పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, మొత్తం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తమ్మ పచ్చడి పెడుతుంది, చూసేద్దాం రండి. మొత్తమ్మ కొలిచేదాన్ని మా సైడు మానిక అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. మానిక అంటే అద్దతో 6 అద్దలండి. 6 అద్దలంటే మానిక అంటారు. అలా అన్ని కొలిచి గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఒక అద్ద ఉప్పు వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ ఆవాల పిండి వేసుకోవాలి. అద్ద అంటే అదండి, మొత్తమ్మ కారం కొలుస్తుంది కదా, అద్ద కారం వేసుకోవాలి. అర్ధ టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని తడి పొడిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. మొత్తమ్మ చేత్తోనే కలిపేస్తుంది చూడండి. చేత్తోనే చాలా టేస్టీగా ఉంటుందని. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టుకున్న మొక్క చూడండి, తడి పొడిగా ఉంది కదా. చూడండి, మగ్గిపోయింది పచ్చడి. నేనైతే 20 డేస్ తర్వాత చూపిస్తున్నా. ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఉంది కదా, నోరు ఊరిపోతుంది. వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.